మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. రేపు రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లి రాబోతున్నారు. మదనపల్లికి వచ్చే నైతిక విలువలు మొత్తం ఆయన కోల్పోయారు. మదనపల్లికి వచ్చి చేసింది ఏమీ లేదు. గత నవంబర్ నెలలో మదనపల్లికి వచ్చారు. ఏదైతే మసీదు ఆస్తుల్లో పేద మసీదు పిల్లల 110 షెడ్లు కిరాతకంగా ఎక్కడ కూడా వాళ్లకు విలువ ఇవ్వకుండా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆస్తిలో 300 పోలీసులు పెట్టి వాళ్లకు బయట తోసేశారు. జేసీబీలు పెట్టి ఆ షెడ్లు కొట్టారు. ఆ షెడ్లు కట్టడానికి ఆ పేద ముస్లిం యువకులు పిల్లల దగ్గర ఎంతో అంత బంగారు యావత్తు అమ్మేసి ఆ షెడ్లు కట్టారు. కానీ వాళ్ళ దగ్గర ఏ డబ్బు లేదు. 10 రూపాయల వడ్డీగా డబ్బు తీసుకున్నారు బయట. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా అడుగుతున్నాను. ఎలక్షన్ కమిషన్ వచ్చి పెన్షన్లు నిలిపివేసి వాళ్ళ ద్వారా పంపిణీ చేయాలా, వాలంటీర్ల ద్వారా కాదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అది తెలుగుదేశం పార్టీ. అసలు పెన్షన్లు ఇచ్చే డబ్బులు ఖజానాలో ఉన్నాయా? ఖజానానే ఖాళీ అయిపోయింది. 35,000 కోట్లు ఈయనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు అందరికీ తక్షణం రిలీజ్ చేసి వాళ్ళకందరి దగ్గరికి ఇచ్చేసి ఇంకా లోపాయ ఒప్పందం ఏముందో ఆ దేవునికి తెలుసు. ఎలక్షన్ ముందర ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు ఉన్న డబ్బుకి 35,000 కోట్లు ఒక్కసారిగా మీరు రిలీజ్ చేసి అంతమంది కాంట్రాక్టులకు ఇచ్చే అవసరం ఏముంది? అంత అర్జెంటుగా ఎలక్షన్ తర్వాత కూడా ఇవ్వచ్చు. వాళ్ళు సరైన పని, నాణ్యతమైన పని చేసింటే వితిన్ ద రూల్స్ ఉంటే దానికి ఎవరు ఆక్షేపణ చేసి అడ్డం చేసేదానికి అధికారం లేదు. అక్కడి నుంచి వస్తే ఏదైతే మదనపల్లికి తీరని మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి, అది చెప్పుకోలేను. గత 2019 ఎలక్షన్లో ఇప్పుడు ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి మన చెక్ పోస్ట్లో ఆ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇద్దరు వచ్చారు. మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను హంద్రీనివ కాలవ రామసముద్రానికి మళ్ళించే 24కి ఎలక్షన్ క్యాన్వాసింగ్కి వస్తాను. నేను కానీ హెచ్ఎన్ఎస్ సప్లై ఛానల్ ఈ రోడ్ మన రామసముద్రానికి ఇవ్వకపోతే 24కి నేను ఎలక్షన్ కోసం రాను అని మాట ఇచ్చిన పెద్ద మనిషి. ఇద్దరు కలిసి ఇచ్చారు. ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేకి తప్పించేశారు. ఇప్పుడు అని ఇది లేకుండా చేశారు. ఈరోజు నేను సూటిగా పెద్దిరెడ్డి గారి కుటుంబం వల్ల మదనపల్లికి ఏం న్యాయం జరిగిందని అడుగుతున్నాను. నిమనపల్లికి మీరు హెచ్ఎన్ఎస్ కాలువ వేయలేదు. రామసముద్రానికి మీరు కండిషన్తో ఓటు అడిగారు. ఏమి కండిషన్? 2019లో మేము ఓటు అడుగుతున్నాము, 24 కానీ మేము హెచ్ఎన్ఎస్ కాలువ సప్లై ఛానల్ ఈ రోడ్లు ఇవ్వకపోతే మేము 24 ఓటు అడగడానికి రాము అన్నారు. నేను రామసముద్రం మండల ప్రజలు చెప్తున్నాను, వీళ్ళు మాట తప్పే పెద్ద మనుషులు. వీళ్ళ మాటలోనే మోసం ఉండాలి. వీళ్ళు ఎక్కడ కూడా కానీ ప్రజా సంక్షేమం కోసం, మండల సంక్షేమం కోసం పనిచేయలేదు. ఎక్కడ చూస్తే ఆ రోజు నేను వేసిన రోడ్లే, కాలువలే, నీళ్లు నేను ఎక్కడెక్కడ ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి నీళ్ళు ఇచ్చినా అదే. గత 5 సంవత్సరాలు వీళ్ళు ఏం చేయలేదు. చేసింది ఒకటి చేశారు. గ్రామంలో ఉన్న రైతుల పైన క్రిమినల్ కేసులు కట్టారు. గ్రామంలో ఒకరికొకరు కొట్లాడి పెట్టించారు. అరాచకమైన పరిపాలన చేశారు. పూర్తిగా మోసం చేశారు మన రామసముద్రం మండల ప్రజలకు. నేను రామసముద్రం మండల ప్రజలకు విన్నవిస్తున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మీ దగ్గరికి రానివ్వద్దండి. మీరు రావాలంటే నువ్వు హెచ్ఎన్ఎస్ కెనాల్ కంప్లీట్ చేసేసిరా, మళ్ళీ మాట్లాడతాం. మా ఊరికి తాగునీరు, సాగునీరు, మా మండలానికి సస్యశ్యామలం చేయి, వాళ్ళను రామని చెప్పి వాళ్లకు ఓటు అడిగే అర్హత లేకుండా చేయాలన్నారు. మదనపల్లి కాన్స్టిట్యున్సీకి గత నవంబర్లో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 30 కోట్ల రూపాయలు మదనపల్లి డెవలప్మెంట్, రోడ్స్ అండ్ వాటర్ సప్లై అంతా, రోడ్ డ్రైనేజెస్ అంతా ఇస్తుందని చెప్పారు. 35 కోట్ల రూపాయలు వచ్చింది ఫ్లైఓవర్కి ఇస్తామన్నారు. 5 కోట్ల రూపాయలు వచ్చి మసీదులకు ఇస్తామన్నారు. ఇవే కాకుండా మీది ఏం కోరితే అది ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు
ఒక్క నయా పైసా కూడా మదనపల్లికి ఇవ్వలేదు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తీరని మోసం చేసిన ముఖ్యమంత్రి, అపధర్మ ముఖ్యమంత్రి ఎవరిని ఉన్నారంటే అది ఈరోజు రేపు రాబోతున్న జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను. నేను సూటిగా ఆయన రావడానికి, ఆయన రేపు మదనపల్లికి విచ్చేసేదానికి ఖండిస్తున్నాను. అదే మీరు ఎక్కడైతే మైనార్టీలకు మోసం చేశారో, షాదీ ముబారక్లో ఏమన్నా మీరు ఒక 5,000 మంది పిల్లలకి దుల్హన్ పథకం కింద డబ్బులు ఇచ్చారా? అబ్రాడ్ స్టడీస్కి ఏమైనా 10 లక్షలు ముస్లిం మైనార్టీస్కి ఇచ్చారా? లేదు. ఇమాం మోజన్లు జీతాలు ఇంతవరకు 9 నెలలు జీతాలు ఇవ్వలేదు మీరు. ఇదే కాకుండా మీరు మసీదుల మరమ్మతికి డబ్బులు ఇవ్వలేదు. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు మోసం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ మోసం చేశారు. మీకు ఎక్కడ కూడా ఓటు అడిగే నైతిక విలువలు మీరు కోల్పోయారు. నా మాట ఒకటే, ఎట్టి పరిస్థితిలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి దిశ. రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా సుభిక్షమైన పరిపాలన కావాలా? మీ పైన క్రిమినల్ కేసులు ఉండకూడదు. పాలన సాఫీగా సాగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రావాలి.